వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు ఖాదీ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి. దేశ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కందకూరు మండలంలోని మీర్పేట్లో ఎఫ్డీసీఏ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు ఆలయాల్లో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే జగదాంబాదేవికి పట్టు వస్త్రాలు, ముక్కు పుడక సమర్పణ. ఇష్ట రాజ్యంగా విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ గ్రంథాలయ సిబ్బంది. కార్యదర్శితో పాటు సిబ్బంది లేకపోవడంతో పాఠకుల ఇబ్బందిపై K6 జీటీపీఎల్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు ఆదివారం కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రధాని మోడీ మన్ కీ బాత్ వీక్షించిన ఎమ్మెల్యే ధన్పాల్. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ ఎల్పీజీ సప్లయర్తో ఇబ్బందులు పడుతున్నారా? ఇక త్వరలో ఎల్పీజీ పోర్టబిలిటీ అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న PNGRB. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గణనీయంగా పెరుగుతున్న వరద. ప్రాజెక్టులోకి 3,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో 39 గేట్ల ద్వారా 4,59,763 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి. గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉధృతికి నీట మునిగిన పంటలు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలో 2 అరెస్ట్. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీరు. బాసర వద్ద రైల్వే వంతెనను తాకుతూ ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చిన గోదావరి నదీ ప్రవాహం. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. పండుగల సీజన్ దృష్ట్యా దేశ ప్రజలు ఖాదీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, ఇతర మాధ్యమాల ద్వారా దేశ ప్రజలతో నేరుగా మాట్లాడే రేడియో కార్యక్రమం చేపట్టారు. 2014 అక్టోబర్లో ప్రారంభమైన ఈ కార్యక్రమం రాజకీయాల కంటే ఎక్కువగా సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ఆరోగ్య, యువత ప్రేరణ వంటి అంశాలపై దృష్టి పెడుతోంది. ప్రజల సూచనలను తీసుకుని వాటిని ప్రసంగంలో ప్రస్తావించడం ఈ మన్ కీ బాత్ ప్రత్యేకతగా నిలిచింది. ఇందులో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ తన 126వ మన్ కీ బాత్ ఎపిసోడ్లో దేశ ప్రజలకు ముఖ్యమైన సందేశం అందించారు. ఈ సందర్భంగా ఆయన ఛత్ మహాపర్వాన్ని యునెస్కో అమూల్య సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్దోత్సవాన్ని గుర్తు చేసి దాని సేవా చరిత్రను, విలువలను ప్రశంసించారు. పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు ఖాదీ వస్తువులు, స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, వోకల్ ఫర్ లోకల్కు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ఆయన యువతకు ప్రేరణ అని పేర్కొన్నారు. గాన కోకిల లతా మంగేష్కర్కు నివాళులర్పిస్తూ ఆమె పాటలు దేశ ప్రజల హృదయాలను తాకాయని అన్నారు. అంతేకాక భారత నౌకాధికారిణులు లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా రుకా సముద్రయాత్రలో ప్రపంచంలోని అత్యంత దూరమైన పాయింట్ నేమో వద్ద భారత జెండాలను ఊపిన విషయాన్ని గర్వంగా ప్రస్తావించారు. మొత్తం ఎపిసోడ్లో పండుగల సీజన్లో ప్రజలు ఏకతాభావం, స్వదేశీ ఉత్పత్తుల ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ సంరక్షణపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి సారించారు. 75 लाख बहनें जुड़ चुकी हैं। अभी एक साथ
इन सभी 75 लाख बहनों के बैंक अकाउंट में 10-10 हजार रुपए भेजे गए हैं। साथियों, जब ये प्रक्रिया चल रही थी तो मैं बैठे बैठे दो बातों पर सोच रहा था। पहला तो ये कि आज वाकई बिहार की बहनों बेटियों के लिए कितना बड़ा ఫ్యూచర్ సిటీపై కొందరు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ అని వివరించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. చంద్రబాబు వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. అందువల్లే హైటెక్ సిటీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఓఆర్ఆర్ వచ్చాయని, గత పాలకుల నుంచి మంచి ఉంటే నేర్చుకోవాలి, చాలామంది విదేశాలకు వెళ్ళి వచ్చి అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. ఎన్నాళ్ళు న్యూయార్క్, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకుంటాం, మనం కూడా అలా తయారు కావాలి కదా. నాకు 10 ఏళ్లు సమయం ఇవ్వండి, న్యూయార్క్ను మరిపించే నగరం కడతా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 70 ఏళ్ల తర్వాత కూడా మన గురించి ప్రపంచం మాట్లాడుకునే పనులు చేయొద్దా? భారత్ ఫ్యూచర్ సిటీకి ఏం తక్కువ, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ వయా అమరావతికి కేంద్రం ఒప్పుకుంది. ఇక్కడ 500 ఫార్చ్యూన్ కంపెనీలు కొలువు తీరాలన్నది నా స్వప్నం. హైదరాబాద్లో ప్రస్తుతం 80 ఫార్చ్యూన్ కంపెనీలే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ విషయంలో చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించుకుంటాం. ఈ విషయాలకు కోర్టులకు వెళ్లి ఇబ్బంది పడవద్దు. అభివృద్ధి పనుల వల్ల నష్టపోయే వారిని అన్ని విధాలా ఆదుకుంటాం. దక్షిణ భారతంలో పోర్టు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. అందుకే ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి 12 లేన్ల రోడ్లు వేయబోతున్నాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ వర్సిటీలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. డిసెంబర్ నుంచి ముఖ్యమైన కార్యక్రమాలు FCDA నుంచి చేపడతాం. సింగరేణికి 10 ఎకరాల భూమి ఫ్యూచర్ సిటీలో కేటాయిస్తాం. ఏడాది తిరిగేలోగా సింగరేణి కార్యాలయం నిర్మాణం పూర్తి కావాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈరోజు నేను నా గురించో, నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో, నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర నుండి భారీగా వరద నీరు SRSP ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. బాసర గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం నుండి గోదావరి నది 1వ ఘాట్కు వెళ్లే మార్గంలోని లోతట్టు బెడ్డి వద్ద నది బ్యాక్ వాటర్ వల్ల నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా గోదావరి బ్రిడ్జి ప్రధాన రహదారి వైపు నుండి రాకపోకలను సాగిస్తున్నారు యాత్రికులు, భక్తులు. బాసర టు ఓని మార్గం గత 20 రోజుల నుండి గోదావరి నది బ్యాక్ వాటర్ వల్ల ముంపుకు గురి కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. బాసర ప్రధాన రహదారి బ్రిడ్జిపై నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనదారులు గోదావరి నది ప్రవాహం ఆహ్లాదాన్ని అందిస్తుంది. బస్సు, రైల్వే ద్వారా ప్రయాణికుల రాకపోకలు సాఫీగా కొనసాగుతున్నాయి. రేపు బోలా నక్షత్రం సందర్భంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దర్శనానికి వచ్చే భక్తులకు ఈవో అంజనీదేవి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బాసర దేవస్థానం నుండి గోదావరి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా జల దిగ్బంధంలో గోదావరి నీరు ఉండడంతో భక్తులు గమనించి అటువైపు వెళ్లకుండా ఉండాల్సిందిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నదిలో వరద ఉధృతి పెరిగింది. పంటలు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో మంజీరా నదిలో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. బోధన్ సాలూరా ప్రాంతాల్లో మంజీరా నది ఒడ్డున ఉన్న మందర, కాజాపూర్, హుంస, సాలూరా, తగ్గెల్లి గ్రామాల్లోని సోయా, వరి పంటలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటిని విడుదల చేయడంతో SRSP అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్లే తమ పంట పొలాల్లోకి నీరు వచ్చిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఉన్న కాస్త ఒక్కొక్క కిత్తు ఒక ఎకరానికి 5 బస్తాలు 10 బస్తాలు ఇస్తారు ఆలోచించి మేము ఈ రోజు మందులు కొట్టినాం, మందులు పోసినాం ఆఫీసర్లు చెప్పినట్టు. మరి ఆఫీసర్లు మరి ఉన్నట్టా లేనట్టా, రాజకీయ నాయకులు ఉన్నారా లేరా? మరి ప్రతి ఒక్క కూడా వస్తాడు, రైతు బాగు చేస్తామంటున్నాడు. మరి ఇప్పటిదాకా నష్టపరిహారం లేదు, నెల రోజులాయా. మరి రెండోసారి వచ్చింది. మరి దీనికి ఎవరు బాధ్యులు? రాజకీయ నాయకులా, ఆఫీసర్లా? మరి దాని ఒకప్పుడు ల్యాండ్ పోల్ నుండి ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే అక్కడ ఇడిచేస్తారు. తిరుమన్పల్లి గ్రామంలో గల శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం శిథిలావస్థకు చేరడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పునర్నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని తిరుమనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి దేవాలయం గత 60 సంవత్సరాల క్రితం నిర్మించింది కావడంతో శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నందున స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆదివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరం వద్దకు చేరుకొని పునర్నిర్మాణానికి పూజలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే నిధుల నుండి గుడి పునర్నిర్మాణానికి నిధులు దశల వారీగా మంజూరు చేసేటట్లు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుడి ముందర ఉన్న కాలువను సీసీ ద్వారా మరమ్మతులు చేయాలని కోరగా సిడిపి ఫండ్ నుండి లేదా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి కానీ నిధులు మంజూరు చేసి అట్టి కాల్వ పనులను సీసీతో పూర్తి చేయించేలా కృషి చేస్తారని తెలిపారు. గౌడ కులస్తులు ఐకమత్యంతో గుడి పునర్నిర్మాణం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత వద్ద వారం రోజుల్లో 2-3 రోజులు పండగ వాతావరణం, అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఎల్లమ్మ తల్లికి పండుగలు నిర్వహించడంతో భక్తుల రద్దీ క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని తెలిపారు. దీంతో భక్తులు ఎల్లమ్మ దేవి వద్ద పండుగను జరుపుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో గౌడ నాయకులను, కులస్తులను, మహిళలను అభినందించారు. గుడి శిథిలావస్థలో చేరుకోవడం భక్తులకు ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మారడంతో గౌడ సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు ఏకమై శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి మాత మందిరాన్ని పునర్నిర్మాణం చేయాలని పట్టుదలతో మహిళలు ప్రతి నెల 10 రూపాయల చొప్పున పోగు చేసి ఆలయ పునర్నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. ఆలయ నిర్మాణం పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే భూపతి రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామ కమిటీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ చింతల కిషన్, మాజీ ఎంపీపీ ఉమ్మడి గోపై, తిరుమనపల్లి గౌడ సంఘం అధ్యక్షులు రాజా నర్సగౌడ్, ఎన్డీసీసీపీ డైరెక్టర్ ఆనంద్, పడాల శంకర్ గౌడ్, ఏజీ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, పెద్ద గంగా గౌడ్, చిన్న గంగా గౌడ్, లింగా గౌడ్, నారా గౌడ్, అంజా గౌడ్, నరేష్ గౌడ్, ఎస్ ప్రవీణ్ గౌడ్, జంగిలి లక్ష్మి, ఇందల్వాయి మాజీ సర్పంచ్ ఆరిపల్లి దశరథ్, బాధవత్ వసంతరావు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 50 సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి రేణుక ఎల్లమ్మ టెంపుల్ దేవస్థానం అది శిథిలావస్థలో ఉందని, మరి భక్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పి గౌడ సంఘం పెద్ద మనుషులు నర్సగౌడ్ గారు, వాళ్ళ బృందం, మురళి, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మహిళ మా అక్క చెల్లెళ్ళ అమ్మలు అందరూ కూడా 10 రూపాయలు జమ చేసుకొని మరి ఇలా ఈ కొత్తగా నిర్మించుకుందామని ఇక్కడ రేణుక ఎల్లమ్మ టెంపుల్ను, పాత గుడిని తీసేయడం జరిగింది. సో ఈ సందర్భంగా ఇలా మంచి రోజులు అది, అన్నీ దుర్గామాత పూజించే రోజులు. మరి ఇప్పుడు ఇంకా బొడ్డెమ్మ పండుగ అయితే ఎల్లుండే ఉంది, మన దసరా 4 రోజులకే ఉంది. ఇవన్నీ కూడా నవరాత్రుల రోజులు కాబట్టి ఏ పని చేసినా కానీ శుభం జరుగుతుంది అన్నది మనకు శాస్త్రం చెప్తున్నటువంటిది. మరి ఈ రోజుల్లో, ఈ మంచి రోజుల్లో, ఈ శుభదినంలో మరి మన రేణుక ఎల్లమ్మకు గుడిని కట్టాలని నిర్ణయించుకోవడం, దానికి సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేసుకోవడం, మరి నన్ను ఆహ్వానించి మరి అమ్మవారి దర్శనం చేయించి మరి వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చడం, మీ అందరినీ కూడా కలుసుకునేందుకు భాగ్యం కలిగించినందుకు మీకు అందరు కూడా స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సుభాష్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కంటేశ్వర్ మండల బీజేపీ నాయకులతో కలిసి అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి గొప్ప సందేశంతో పాటు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ స్వదేశీ వస్తువులను ఉపయోగిస్తూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదంతో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ సహకారం అందించడం జరుగుతుందన్నారు. భారతీయ మహిళలు తమ నారీ శక్తితో వివిధ రంగాల్లో చూపిస్తున్న ప్రతిభను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకునేలా ఎదగడం గర్వకారణమన్నారు. నేవీ, ఎయిర్, రక్షణ రంగాలతో పాటు గ్రామీణ స్థాయి మహిళలు సైతం చిన్న చిన్న కుటీర పరిశ్రమలతో అభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ఎస్ఎస్ చేసిన సేవలను ప్రధాని గుర్తు చేయడం జరిగిందన్నారు. డాక్టర్ కేశవ బలిరామ్ హెగ్డేవర్ గురూజీల స్ఫూర్తితో వారి ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా స్వయం సేవకులు పనిచేయడం జరుగుతుందన్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని చరిత్రను, ఆయన గొప్పతనాన్ని వాల్మీకి రాసిన రామాయణం సమస్త మానవాళికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అయోధ్య రామ మందిరం పునర్నిర్మాణంతో హిందువులు చిరకాల స్వప్నం నెరవేరిందని గుర్తు చేశారు. దేవీ నవరాత్రులు, దీపావళి కానుకగా మోదీ దేశ ప్రజలకు గొప్ప బహుమతిగా జీఎస్టీ తగ్గింపులు చేశారన్నారు. ఇది పేద మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఉందన్నారు. ప్రముఖ లలిత కళారంగంలో పేరు పొందిన వారికి ప్రోత్సాహంగా పద్మశ్రీతో గుర్తింపు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి శ్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల లక్ష్మీనారాయణ, జిల్లా సెక్రటరీ జ్యోతి, మండల అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి నెల చివరి ఆదివారం రోజున మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది.
ఈసారి ఈ మన్ కీ బాత్ చాలా స్పెషల్. ప్రతిదీ కూడా స్పెషల్ అయినా మొట్టమొదటగా ప్రపంచంలోనే గుర్తింపు పొందిన గాయనిమణి లతా మంగేష్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా రాబోయే నెల మొత్తం కూడా పండుగల మాసం. ఆ సందర్భంగా 22 సెప్టెంబర్ రోజున శరన్నవరాత్రి మొదటి రోజు దేశ ప్రజలకు జిఎస్టీ తగ్గింపుతోటి రాబోయే దసరా, దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకోబోయే దీపావళి ప్రజలకు ఒక కానుక. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని 5వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సొత్తు రికవరీ చేశారు. ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు 3 పరారీలో ఉన్నారని సిపి సాయి చైతన్య వెల్లడించారు. నిజామాబాద్ నగరంలోని నాగరం బ్రహ్మణ కాలనీకి చెందిన పవన్ శర్మ ఈ నెల 23న ఇంటికి తాళం వేసి వెళ్లాడు. గుర్తు తెలియని దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువా నుంచి తెరిచి అందులో ఉన్న 33 తులాల బంగారం, 25 తులాల వెండి, 30,000 నగదు ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 5వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు. ఆదివారం గతంలో నేరాలకు పాల్పడిన దొడ్డి కుమరయ్య కాలనీకి చెందిన ఆకాష్, ధర్మపురికి చెందిన సల్మాన్లు నగరంలో ఆటో రిక్షాలో అనుమానాస్పద స్థితిలో సంచరిస్తున్నారు. వారిని 5వ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. తామే పవన్ శర్మ ఇంట్లో చోరీకి పాల్పడ్డట్లుగా అంగీకరించారు. షేక్ సాదక్ ఆధ్వర్యంలో 5గురు వినోద్, రమేష్, ముక్తే సాయినాథ్లతో కలిసి ఈ చోరీకి ప్లాన్ చేశామని అంగీకరించారు. ఆకాష్కు చెందిన ఆటో రిక్షాలో తాళం వేసి ఉన్న ఇండ్ల కోసం రెక్కీ చేస్తారని, పవన్ శర్మ దుర్గా పూజ కోసం ఇంటికి తాళం వేసి వెళ్ళినట్లుగా గుర్తించారు. 23 నాడు 5గురితో కలిసి ఆటోలో పవన్ ఇంటికి వెళ్లి కొద్ది దూరంలో ఆటో రిక్షాను పార్క్ చేసుకున్నారు. చుట్టుపక్కల పరిస్థితులు చూసుకున్నారు. సాయినాథ్, ఆకాష్, సల్మాన్లు పవన్ ఇంటికి 3 వైపులా కాపలాగా ఉండగా షేక్ సాదిక్, వినోద్లు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగారం, వెండి, నగదు ఎత్తుకొని అంతా కలిసి ఆటో రిక్షాలో పారిపోయారు. పట్టుబడిన ఇద్దరి నుంచి 31 తులాల బంగారు ఆభరణాలు, ఆటో రిక్షాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న 3 కోసం గాలిస్తున్నామని కమిషనర్ తెలిపారు. ఈ చోరీ కేసు సాధనలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి పర్యవేక్షణలో సిఐ శ్రీనివాస్, 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్లు చాకచక్యంగా పనిచేశారని కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్, ఈ 5గురు ఒక టీంలా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి, ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను A5 ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది. అది దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది. ఆయన దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేసుకుంటారు. డ్రైనేజీలో పడిపోయిన గోమాతను ట్రాఫిక్ హోంగార్డ్ కాపాడి మానవతను చాటుకున్నారు. స్థానిక వీక్లీ మార్కెట్లో డ్రైనేజీలో ఒక గోమాత పడి 10 గంటలు కావస్తుందని స్థానికులు ట్రాఫిక్ హోంగార్డ్ జీవన్ సింగ్కి ఈరోజు తెలపడంతో స్థానికంగా ఉన్న 3-4 వ్యక్తుల సహాయంతో ఆ గోమాతను తాడుతో డ్రైనేజీ నుండి బయటకు సురక్షితంగా తీయడం జరిగింది. అక్కడ ఉన్న స్థానికులు ట్రాఫిక్ హోంగార్డ్ జీవన్ సింగ్కు కృతజ్ఞతలు తెలిపారు. జీవన్ సింగ్ని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ అభినందించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు అమ్మవారికి లక్ష్మీనారాయణ వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ కళ్యాణాన్ని మహాలక్ష్మి మందిరం ఆవరణలో జరిపించడం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఈ లక్ష్మీనారాయణ, మున్నూరు కాపు అభివృద్ధి సంఘం సభ్యులు తందూరి అశోక్, పంచరెడ్డి సురేష్, బడ్డారి రమేష్, ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. అదేవిధంగా భక్తులందరూ పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అలాగే ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణం చేయాలనే ఉద్దేశంతో ప్రపంచాన్ని చల్లగా చూడాలని ఊరు వాడ గల్లి పిల్ల పాపలందరికీ సద్భావన సద్బుద్ధిని ఇవ్వాలని కోరుకుంటూ, ధనధాన్యాలు ఇవ్వాలని, పాడి పంటలు బాగుండాలని కోరుకుంటూ ఎవ్రీ సంవత్సరం చేసుకుంటాం. అలాగే భగవంతుడు ఇలాగే మాకు చల్లగా ఉంస్తే ఎప్పుడు కూడా ఎట్లా చేసుకుంటాము. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గాడి తప్పిన పాలనతో అస్తవ్యస్తంగా తయారైన జిల్లా గ్రంథాలయంపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న జిల్లా గ్రంథాలయం అస్తవ్యస్తంగా మారింది. కార్యదర్శితో పాటు సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పాఠకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. K6 ఛానల్కు పాఠకుల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా గ్రంథాలయానికి వెళ్లి చూడగా అక్కడ సిబ్బంది ఉండాల్సిన ఛాంబర్లన్నీ తాళాలతో దర్శనమిచ్చాయి. ఒక వాచ్మెన్ ఒక్కరే గ్రంథాలయాన్ని పరిపాలిస్తున్నారు. గ్రంథాలయంలోని ఇంటర్నెట్ విభాగం తాళం వేసి ఉంది. పాత పత్రికల విభాగానికి తాళం వేసి ఉంది. ఆచూకీ సేవా విభాగానికి తాళం వేసి ఉంది. ఇంటర్నెట్ బ్రెయిలీ విధానానికి కూడా తాళం వేసి ఉంది. ఇలా అన్ని విభాగాలు తాళాలతో దర్శనమిచ్చాయి. ఇక్కడ ఉన్న సమస్యలను కనీసం కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తామని పాఠకులు వెళితే ఆయన ఛాంబర్ కూడా తాళం వేసి ఉండడంతో చేసేదేమీ లేక వెనుదిరిగి పోతున్నామని పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే జిల్లా గ్రంథాలయంలో ఇలాంటి పరిస్థితులుంటే ఇక తాలూకా మండలాల్లోని లైబ్రరీల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనని, ఇకనైనా గాడి తప్పిన జిల్లా గ్రంథాలయంతో పాటు అన్ని లైబ్రరీలను గాడిలో పెట్టాలని జిల్లా కలెక్టర్ను పాఠకులు కోరుతున్నారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో CMRF చెక్కులను లబ్ధిదారులైనటువంటి రేగొండ గంగమని 60,000, ఇందూరు స్వప్నకు 27,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కనికరం గంగాధర్, DCC డెలిగేట్ తమ్మె కపిల్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి ఆరుట్ల రమేష్ మరియు సీనియర్ నాయకులు చేని నగేష్, పెనుగొండ హనుమంత్, పుట్టవత్రి పురుషోత్తం, నల్ల శ్రీనివాస్ రెడ్డి, జక్క మల్లారెడ్డి, చిలుక దిలీప్, రేగొండ ప్రసాద్ పాల్గొన్నారు. నగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఆర్యవైశ్య కులస్తుల ఆధ్వర్యంలో భక్తులు భజన కీర్తనలు ఆలపిస్తూ జాగరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో నెలకొల్పిన దుర్గాదేవి అమ్మవారికి నేడు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా దుర్గామాతకి కుంకుమార్చన భక్తులచే నిర్వహింపచేసి అనంతరం కుంకుమార్చన చేయడం ద్వారా సిద్ధించే విశేష పుణ్యఫలం సమకూరే సౌభాగ్య సంపదల గురించి వివరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమంగళీలు ఒకరికొకరు సుమంగళి వాయనం అందించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11 మద్యం దుకాణాలకు టెండర్లు ప్రారంభమయ్యాయని మోర్తాడ్ ఎక్సైజ్ సిఐ గుండప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, 3 ఫోటోలు, 3 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ నేషనలైజ్డ్ బ్యాంక్ డీడీ రిజర్వేషన్ షాపులకైతే కుల ధృవీకరణ పత్రం అవసరమవుతుందన్నారు. 18 అక్టోబర్ 2025లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి కార్యాలయం నిజామాబాద్ సుభాష్ నగర్లో దరఖాస్తులను సమర్పించాలని, వచ్చే నెల అక్టోబర్ 23వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ డ్రా తీస్తారని వివరించారు. 2025-27 సంవత్సరానికి గాను దరఖాస్తుల గురించి పెట్టినాము. అయితే ఈ యొక్క దరఖాస్తులు ఈ నెల 26వ తేదీ నుంచి భీమ్గల్ మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. నిజామాబాద్ కలెక్టర్ ఆదేశాల మేరకు భీమ్గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నందు శనివారం ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ బతుకమ్మ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎంఆర్ఓ షబీర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ సందీప్ కుమార్ ప్రజా ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరయ్యారు మరియు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలు మరియు మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ ఉయ్యాలు అంటూ ఆటపాటలతో మహిళా సంఘ ప్రతినిధులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను వారు నెమరు వేసుకుంటూ సందడి చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 1988, 1989 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వారి యొక్క గురువులను పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించి పాదాభివందనాలు చేశారు. అనంతరం విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ గురువులు నేర్పిన విద్యాబుద్ధులతోనే ఉన్నత స్థాయికి ఎదిగామన్నారు. చాలా రోజుల తర్వాత విద్యార్థులందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. చిన్ననాటి స్నేహితులు కావడంతో ఒకరికొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగారం, రమేష్, విద్యార్థులు రాజ్ గంగారం, గోపాల్, బాలరాజ్, ఎల్ గంగాధర్, రమేష్, లక్ష్మి, వసంత, భారతి తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని క్రమశిక్షణతోని మరియు చెప్పిన మాటలు పాఠాలు విని మరి మాతృభాష తెలుగుతో పాటు రాష్ట్ర భాష హిందీని చక్కగా నేర్చుకొని ఇప్పుడు ఇక్కడి విధర్మకులు పక్కనున్నటువంటి వాళ్ళతో పెళ్ళూరు పిల్లలు 40 విదేశాలలో ఉంటారు. అస్తినపురాలలో కలుగుతారు. ఇంటికి వచ్చి సార్ నేను ఇంటిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించడం వల్ల అక్కడ ఉన్న కంపెనీలు నన్ను గ్రూప్ లీడర్గా పెట్టుకున్నాయి.
అలాంటి సంతోషం నాన్న. ఇంకా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరికొండలో సంఘ్ శతాబ్ది విజయదశమి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిరికొండ శాఖలో సంఘ్ శతాబ్ది విజయదశమి ఉత్సవం నిర్వహించడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 నుండి నేడు 100 సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా దేశం మొత్తం సంఘ్ యొక్క శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఇందూరు జిల్లా దర్పల్లి సిరికొండ శాఖలో దసరా ఉత్సవం అంగరంగ వైభవంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు నిర్వహించడం జరిగింది. ఉత్సవానికి ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మీరాజం, వక్త ఎన్ను శ్రీధర్జీ, ఆర్ఎస్ఎస్ సహా బౌద్ధిక్ ప్రముఖ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ సిరికొండలోని యువకులు, పిల్లలు నిత్య శాఖలో పాల్గొనాలని, శాఖ నిత్యం ఆగకుండా కొనసాగించాలని కోరారు. వక్త రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క విశిష్టతను వివరించారు. శక్తి ఉపాసన చేయాలని తెలిపారు. దసరా యొక్క ప్రాముఖ్యం గురించి సందేశించారు. ఈ కార్యక్రమంలో గన్వేష్ ధారణ చేసి సంఘ్ సభ్యులు, లొంక రామస్వామి ఆలయ కమిటీ, గ్రామాభివృద్ధి కమిటీ, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. ఆత్మీయ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధికారి గణ్, గ్రామ పెద్దలు, హిందూ బంధువులందరికీ శ్రీ విజయదశమి మహోత్సవ శుభాకాంక్షలు. విజయదశమి అనగానే మన దేహంలో శౌర్య పరాక్రమాలను వెలికి తీసేటటువంటి ఉత్సవమే శ్రీ విజయదశమి మహోత్సవం. నిర్మల్ జిల్లా బాసురా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు కాలరాత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారిని కాలరాత్రిగా పూజిస్తారు. కాల అనగా మృత్యువు, రాత్రి అంటే అజ్ఞానం, చీకటి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కావున అమ్మవారికి కాలరాత్రి అనే పేరు వచ్చింది. ఈ అమ్మవారు చాలా భయంకరంగా శత్రు సంహారిణిగా ఉంటుంది. నల్లని రూపం, పొడవాటి జడలు, కట్టిన కేశాలు, మెడలో పుర్రెలు, రక్తం తాగుతున్నట్లుగా చతుర్భుజాలతో, గాడిద వాహనంతో భయం కలిగించేలా ఉంటుంది. కానీ భక్తులకు ఆమె అభయప్రదాత, కాళికాదేవి, శని గ్రహానికి అధిపతి. ఈమె తన ఒక కుడి చేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరొక కుడి చేతి అభయ ముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్ని, మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుందని అర్చకులు తెలిపారు. మంచిప్ప 21 ప్యాకేజ్ పనులు పూర్తి చేసి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనే 84,000 ఎకరాలకు నీళ్లు అందించాలని రైతు కూలీ సంఘం నేతలు డిమాండ్ చేశారు. పవన్ కోటగల్లి నిజామాబాద్ ప్రెస్ మీట్లో వేల్పూర్ బొమ్మయ్య మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 సంవత్సరంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం సెగ్మెంట్కు నీళ్లు ఇచ్చేందుకు గాను మోపాల్ మండలంలోని మంచిప్ప ప్రాజెక్ట్ నీటిలో 2,623,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన 21 ప్యాకేజ్ పనులు సకాలంలో పూర్తి కాలేదని, 2022లో వ్యయం నుంచి రివర్స్ చేస్తూ 3,650 కోట్లకు పెంచిన ప్రభుత్వం వాటికి నిధులు కేటాయించలేదని, ఈ మొత్తం పనులు పూర్తి కావడానికి మరో 2,000 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్లో దేశటి సారి దేపాక నతన్, సుధాకర్, రాముడు, సాయిలు, గోపాల్ తదితరులు పథకం అది కొద్దిమంది కొంత మాత్రమే జరిగేది ఆగిపోయింది. దాదాపు 3,650 కోట్లతో చేపట్టినటువంటి 2018లో చేపట్టినటువంటి 21 ప్యాకేజీ పనుల ద్వారా అవన్నీ ఆనాడు కొంత సాగినా అది ఇప్పుడు మూలకపడ్డది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో మేము ముందడికి పోతున్నాం, ఇందిరమ్మ రాజ్యం, రైతు నేస్తాం అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వమైనా ఇప్పటికైనా దాన్ని ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాదాపుగా సగం శాతం పనులు పూర్తయినాయి. అసెంబ్లీలో భూపతి రెడ్డి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా మాట్లాడుతూ ఇంకొక 1,500 కోట్ల రూపాయలు అయితే అది పూర్తవుతాయని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారు కూడా దాని మీద చొరవ చూపి ఆ పనులు ప్రారంభించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేనట్లయితే ఖచ్చితంగా రేపు రైతాంగంలో ఈ ప్రాంత గ్రామాలలో మేము ఉచితంగా ప్రచారం చేసి దాని మీద ఆందోళన చేపట్టడానికి కూడా అఖిల భారత రైతు కూలీ సంఘం సన్నద్ధం చేస్తుంది. అంతరాలు లేని సమాజ స్థాపనకై మల్లేశన్న కృషి చేశారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని ఐఎఫ్టియు నాయకులు పేర్కొన్నారు. మాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు మరియు ప్రింటింగ్ ప్రెస్ వర్కర్స్ అధ్యక్షులు బి మల్లేష్ వర్తంతిని ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ద్వారకానగర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి నీలం సాయిబాబా మాట్లాడుతూ కార్మిక వర్గ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూ కార్మికుల హక్కులకై, సమానత్వానికై పోరాడి నిజామాబాద్ జిల్లాలోనే తనదైన ముద్ర వేసిన గొప్ప నాయకులు కామ్రేడ్ బి మల్లేశమని అన్నారు. సమాజంలో ప్రజలకు సౌకర్యాలు పెరిగి అంతరాలు అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న విభజించు రాజకీయాల పట్ల అప్రమత్తంగా
సురక్షితంగా ఉండాలని, దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని, మల్లేశన్న ఆశయ సాధన కోసం కార్మిక వర్గ ఐక్యతతో ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్, హెచ్ఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి రమేష్, శంకర్ మరియు కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద తను వెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే తను అనారోగ్యానికి గురైండు. షుగర్ పేషెంట్గా చివరికి ఆరోగ్యానికి గురై షుగర్ పేషెంట్గా మారిండు. ఆ క్రమంలోనే తనకు హార్ట్ ఎన్లార్జ్ అయ్యి చివరికి 55 సంవత్సరాల వయసులోనే తన అమరుడు కావడం జరిగింది. సత్యశోధక్ సమాజ్ స్ఫూర్తితో కుల నిర్మూలన కోసం పోరాడదామని, కులాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని గుమ్ముల గంగాధర్ రాష్ట్ర నాయకులు కోరారు. మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం మరియు అఖిల భారత ఐక్య రైతు సంఘం బోధన్ డివిజన్ ఆధ్వర్యంలో కుల నిర్మూలన సదస్సును రెంజల్ మండలం బోర్గం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా ఫులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా దాని నిర్మూలన అనే లక్ష్యంగా 1873 సెప్టెంబర్ 24న సత్యశోధక్ సమాజ్ను ఏర్పరిచారన్నారు. సెప్టెంబర్ 24 నుండి 30 వరకు కుల నిర్మూలన చైతన్య సదస్సులు, సమావేశాలు జరుపుతున్నామన్నారు. మన దేశంలో కుల వ్యవస్థ సామాజిక ప్రజాస్వామ్యానికి, రాజకీయ ప్రజాస్వామ్యానికి ప్రత్యక్షంగా వ్యతిరేకంగానూ ఆటంకంగానూ ఉందన్నారు. ఈ సదస్సులో డివిజన్ నాయకులు షేక్ నసీర్, వడ్డన్న, సుల్తాన్ సాయిలు, మిద్దె పెద్దలు, కాషా రవి, సిద్ధపోషెట్టి, శ్రీపతి మల్లేష్, గోపాల్, మన్నేపోషెట్టి, సాకలి సాయిలు, మక్కన్న, తరుణ్, సుదర్శన్ గౌడ్, పసుల లక్ష్మణ్, జబ్బర్, మద్దుల గంగాధర్తో పాటు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని పద్మానగర్ రోడ్ నెంబర్ 1లో గల శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని పద్మనగర్ రోడ్ నంబర్ 1లో శ్రీ దుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని శ్రీ మహాచండీదేవి రూపంలో భక్తులు అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నందన్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతరెడ్డి కిషన్, కోశాధికారి బాలరాజ్, ప్రధాన కార్యదర్శి గంగా కిషన్, హనుమన్లు స్వామి తదితరులు పాల్గొన్నారు. గత 13 సంవత్సరాల నుండి శ్రీ దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున భక్తులు ఇక్కడ ఉన్నటువంటి పద్మానగర్లో ఉన్నటువంటి భక్తులే కాక ఇతర ప్రదేశాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకున్నటకై ఇక్కడ అమ్మవారికి భక్తి పూజలు భక్తితో చేయడకై ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా వస్తున్నారు. పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తుల సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్స్లో ఆర్కే డాన్స్ మాస్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించిన దాండియా అందరినీ ఆకర్షించింది. నగరంలోని వినాయక్ నగర్లో గల బస్వా గార్డెన్స్లో ఆర్కే డ్యాన్స్ స్టూడియో ఆధ్వర్యంలో దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఆనంద్ డ్యాన్స్ మాస్టర్ అమ్మ నాన్నలు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆర్కే స్టూడియో డ్యాన్స్ మాస్టర్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంగా దాండియా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, తాము ఆర్కే స్టూడియోలో డ్యాన్స్ క్లాసెస్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, నగర ప్రజలు పెద్ద ఎత్తున తమ ఆర్కే స్టూడియోకు వచ్చి శిక్షణ తరగతుల్లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ వినయ్ కుమార్ మరియు ఇతర డ్యాన్స్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు. హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నగర శరీరక్ ప్రముఖ్ బాలాజీ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ ఆర్టీసీ కాలనీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మహాలక్ష్మి మందిరంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని చెప్పారు. హిందువుల్లో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వ జీవన విధానం విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వం ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం మరియు పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటి జన జాగరణ చేపట్టబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ బాలరాజు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఈ దేశ అఖండతకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. అమెరికాలోని హోస్టన్ సిటీలో మన తెలుగువారి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ వేడుకలు అని అనుకుంటున్నారు మన నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆడపడుచులు. మన తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెబుతూ అమెరికాలోని హోస్టన్ సిటీలో స్థిరపడిన ఆడపడుచులు అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను ఆటపాటలతో ఆడి బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ హుషారుగా పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన తెలుగు వాళ్ళు పానుగంటి తేజస్వి, దివ్య, దీప్తి, మంజుల, దివ్యారెడ్డి, నియారెడ్డి, మేఘన, హరిప్రియ, మాధురి
పాల్గొనడంతో పాటు అక్కడి దేశానికి చెందిన మహిళలు చూసి మేము సైతం అంటూ వివిధ రకాల పువ్వులతో పేర్చి గౌరమ్మను ప్రత్యేక అలంకరణగా తీర్చిదిద్ది అందరితో కలిసి ఆటపాటలతో బతుకమ్మ ఆడారు. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ ఎల్పీజీ సప్లయర్లో ఇబ్బందులు ఉన్నాయా? అయితే మీకు శుభవార్త. త్వరలోనే ఈ సమస్యకు చెక్ పెట్టేలా పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ బోర్డు కసరత్తు చేస్తోంది. నచ్చని మొబైల్ నెట్వర్క్ నుంచి ఇతర నెట్వర్క్కు పోర్టబుల్ అయినట్లుగానే ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమ ప్రస్తుత కనెక్షన్ను మార్చుకోకుండానే తమ సరఫరాదారుని మార్చుకునే వీలు కల్పించేలా ఎల్పీజీ పోర్టబిలిటీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ఈ ప్రతిపాదనపై అభిప్రాయాలు సేకరించేందుకు పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు నోటీసు విడుదల చేసింది. PNGRB తెలిపిన ప్రకారం స్థానిక డిస్ట్రిబ్యూటర్కు సాంకేతిక లేదా నిర్వహణ సమస్యలు ఉన్నప్పుడు వినియోగదారులకు ప్రత్యామ్నాయాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఎల్పీజీ ఇంటరాపరబిలిటీ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోందని తెలిపింది. ఈ విధానం అందుబాటులోకి వస్తే వినియోగదారులకు మరిన్ని ఎంపికలు, మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన జిల్లాలోని నవీపేట మేకల సంతలో భారీగా క్రయ విక్రయాలు జరిగాయి. శనివారం ఒక్కరోజే సుమారు 8 కోట్ల రూపాయల మేకల వ్యాపారం జరిగిందని వ్యాపారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సైతం పెద్ద ఎత్తున వ్యాపారులు సంతకు తరలివచ్చారు. ఈ నెల 2న జరిగే దసరా పండుగ సందర్భంగా మేకల వ్యాపారం జోరుగా కొనసాగగా దసరా పండుగకు ముందు రోజు మహర్నవమి రోజున యంత్రాలు, రైస్ మిల్లులు, వాహనాలకు మేకలను కోసే ఆనవాయితీ ఉంది. సంతలో ఆడమేకల కంటే మేకపోతుల ధర 2,000 నుంచి 3,000 రూపాయల వరకు అధికంగా పలికినప్పటికీ మేకపోతుల కొనుగోలు భారీగా జరిగాయి. మామూలు వారాల కంటే ఈ వారం మేకలకు డిమాండ్ ఎక్కువగా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. సంతలో స్థలం సరిపోకపోవడంతో నెహ్రూ రోడ్లో సైతం మేకల క్రయ విక్రయాలు జరిగాయి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంత పూర్తిగా బురదమయంగా మారింది. అయినప్పటికీ బురదగా మారిన సంతలోనే మేకల వ్యాపారం కొనసాగింది. మేకల సంతలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు. వ్యక్తిత్వ నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పేర్కొన్నారు. భీమ్గల్ పట్టణంలో శనివారం రోజున విజయదశమి దసరా ఉత్సవం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ అఖిల భారత మార్గదర్శక్ వనవాసి కళ్యాణాశ్రమం పొన్నపల్లి సోమయాజులు పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ భీమ్గల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక జేబీఎన్ ఫంక్షన్ హాల్లో విజయదశమి ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొని ఆయన ప్రసంగించారు. 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాల్లో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధారాలతో సంస్థల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందని చెప్పారు. హిందువుల్లో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారం, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గడ్డం బసంత్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, మహిళలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు. బోధన్ మండలంలో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పూర్తిగా పంటలు నీట మునిగాయి. గత 20 రోజుల నుంచి ఏ అధికారి ఇటువైపుగా స్పందించకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మధ్యలో అవగాహన ఉందో లేదో కానీ మరి రాజకీయ నాయకులు చెప్తున్నారో తెలకసింది కానీ ఇక్కడ నష్టపోయేది మాత్రం రైతులే. మాది సాలూరా మండలం, బోధన్ కాన్స్టిట్యున్సీ మాది. మాకు ఇక్కడ చుట్టుపక్కల 10 గ్రామాలు. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుండి ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆదేశంతో జక్రన్పల్లి గ్రామానికి చెందిన సుమారు 2,80,000 రూపాయల చెక్కులను 12 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఇన్ఛార్జ్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ కాట్పల్లి నర్సారెడ్డి, ఎక్స్ సర్పంచ్ జక్కం బాలకిషన్, రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సొప్పరి వినోద్, మండల కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి బంగ్లా వసంతరావు, ఎక్స్ సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు అర్గుల్, ఎక్స్ సర్పంచ్ కోర్తె రాజేందర్, ఎక్స్ ఎంపీటీసీ గడ్డం గంగారెడ్డి, గన్నా లక్ష్మణ్, ఎక్స్ వైస్ ఎంపీపీ జితేందర్ నాయక్, బూసా శ్రీధర్, సైకిల్ టెక్స్ అక్బర్, మెంట్రాజ్ పల్లి సురేష్, మాడవేడి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎంఆర్ఎఫ్ నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డికి బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలు ఖాదీ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి. దేశ ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేందుకు మన్ కీ బాత్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ. భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ కడుతున్నాం. రంగారెడ్డి జిల్లా కందకూరు మండలంలోని మీర్పేట్లో ఎఫ్డీసీఏ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సూచన.
డిచ్పల్లి ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు ఆలయాల్లో జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు చేసిన ఎమ్మెల్యే జగదాంబాదేవికి పట్టు వస్త్రాలు, ముక్కు పుడక సమర్పణ. ఇష్ట రాజ్యంగా విధులు నిర్వహిస్తున్న నిజామాబాద్ గ్రంథాలయ సిబ్బంది. కార్యదర్శితో పాటు సిబ్బంది లేకపోవడంతో పాఠకుల ఇబ్బందిపై K6 GTPL అందిస్తున్న స్పెషల్ ఫోకస్. నిర్మల్ జిల్లా బాసరా సరస్వతి ఆలయంలో వైభవంగా కొనసాగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 7వ రోజు ఆదివారం కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. స్వదేశీ వస్తువులను ఉపయోగిద్దాం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. నిజామాబాద్ నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ప్రధాని మోడీ మన్ కీ బాత్ వీక్షించిన ఎమ్మెల్యే ధన్పాల్. గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? మీ ఎల్పీజీ సప్లయర్తో ఇబ్బందులు పడుతున్నారా? ఇక త్వరలో ఎల్పీజీ పోర్టబిలిటీ అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న PNGRB. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గణనీయంగా పెరుగుతున్న వరద. ప్రాజెక్టులోకి 3,15,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండడంతో 39 గేట్ల ద్వారా 4,59,763 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్న అధికారులు. నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెరిగిన వరద ఉధృతి. గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నది ఉధృతికి నీట మునిగిన పంటలు. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాలో 2 అరెస్ట్. మీడియాతో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. మహారాష్ట్ర నుండి భారీగా వస్తున్న వరద నీరు. బాసర వద్ద రైల్వే వంతెనను తాకుతూ ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చిన గోదావరి నదీ ప్రవాహం. పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.